డెవలపింగ్ టు డూ ద ఇంపాసిబుల్. ఇఫ్ యూ గాట్ ఫెయిత్, యూ గాట్ ఎ సబ్స్టాన్స్. అందుకే విశ్వాసాన్ని అదొక నిజ స్వరూపం అంట. ఏంటంట విశ్వాసం అనేది? ఇఫ్ యూ గాట్ ఫెయిత్, అది ఏంటంట? నిజ స్వరూపము. అపవాది మనల్ని అనేక కష్టాల్లో పెట్టేసి కొన్ని మన జీవితంలో జరగకపోతే ఇక జరగవేమో అనుకుంటాం. ఇంక ఇది జరగదు, ఓకే ఇది జరగదు. ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థిస్తావు, ఓకే షుగర్ కొరకు, షుగర్ పోవట్లే, ఇంకా స్వస్థత గురించి ప్రార్థన మానేస్తావు. నీకు తెలియదు, నువ్వు గనక ప్రార్థన 1, 2, 3, 4, 5, 6 రోగాలు వచ్చి నువ్వు అలా ప్రార్థిస్తున్నావు అన్నావు అనుకోండి, అన్నీ కట్టగట్టుకొని ఒకే సరిపోతాయి. లాజరస్కి ఎన్ని జబ్బులు ఉన్నాయి? యేసు ప్రభు వారు లాజరస్ బయటకు ఉన్నప్పుడు అసలు కుళ్ళిపోతుంది కదా. సో గాడ్ ఈజ్ టెల్లింగ్, డోంట్ స్టాప్ యువర్ ప్రేయర్. ఎంత దిగజారిపోతున్నా ఏం ఆపకూడదంట. ఎందుకంటే ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే విశ్వాసం. ప్రార్థన అంటే ఏంటి? విశ్వాసం. విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచాలి. కొంతమంది ఓకే ప్రార్థన మరీ కాంప్లికేట్ చేస్తారు. నేర్చుకోవచ్చు. ప్రార్థన అనే ఒక సబ్జెక్ట్ మీద ఒక 100 సంవత్సరాలు స్టడీ చేయొచ్చు. ఒక్కొక్క పాయింట్ విశ్వాసం మీద. ఓకే, కొంతమంది 3 గంటల ప్రార్థన తెల్లారుజామున, కొంతమంది మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఎస్, అన్నీ ఐ అగ్రీ, అన్నీ ఉండొచ్చు. కానీ దాన్ని పట్టుకొని మనము తీర్పు తీర్చకూడదు. బైబిల్లో ఏమని ఉంటుంది? విశ్వాసము గల ప్రార్థన. ఏంటంట? విశ్వాసము గల ప్రార్థన. సో గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ ఫెయిత్. అలాగని నేను ఇవన్నీ కాదన్ను. కానీ మనం చూస్తే ప్రకటనలో ఒక మాట ఉంటుంది, నువ్వు పడిపోయినప్పుడు అల్లా లేచి కడుక్కొని మళ్ళా పడకుండా జాగ్రత్తగా ఉండి కొంచెం తెల్లగా కాపాడుకో అని దీని అర్థం. సో గాడ్ ఈస్ టెల్లింగ్ ఆల్వేస్ బీ బ్లెస్డ్, బీ అనాయింటెడ్, ఓకే, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అవునా కదా? యా. సో విశ్వాసం ఉంటే ఏమున్నట్టంట? నిజ స్వరూపము, సబ్స్టాన్స్. అందుకనే సరే విశ్వాసం అంటే ఏంటి మన దృష్టిలో? మనం అందరూ అనుకుంటాం, మన విశ్వాసులు ఎందుకంటారు? ఓకే, యేసు ప్రభు వారు మరణించారు మన కొరకు, ఆయన దేవుని కుమారుడు, చనిపోయారు, తిరిగి లేచారు, తర్వాత మనం ఆయనతో వెళ్తాం, ఇది విశ్వాసం అనుకుంటాం. కరెక్టే. మనం దాన్ని విశ్వాసం అని అదేదో చిన్న విశ్వాసం అనడానికి కూడా లేదు. ఎందుకంటే చాలామంది ఆ విశ్వాసంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి 11:1 హెబ్రూస్. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే ఇక్కడ దేవుని నమ్మాలా, కరెక్టే, అది పునాది. కానీ అక్కడితో ఆగిపోవట్లే. మరి శిష్యులు సమస్తము విడిచిపెట్టేసి వచ్చేసారు ఆయన దగ్గరికి. అవునా కదా? అన్ని విడిచిపెట్టి వచ్చేసిన వాళ్ళని ఆయన అనేక సార్లు ఏమన్నాడు? అల్ప విశ్వాసములారా అన్నాడు. అది పొగట్ట, మందలింప? మందలింపు. ఒకసారి కొంతమంది ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు, పోన్లే అన్నాడా? అక్కడైతే కొంచెం గట్టిగా తిడతాడు కదా, ఏమంటారు? అప్పుడైతే ఇంకా ఆయన కోపగిస్తాడు. వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి, నువ్వే దేవుడవు, తండ్రి కుమారుడువు, అభిషక్తుడువు, యేసువు, మా కొరకు వచ్చిన రక్షకుడు నువ్వే అని నమ్మిన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదని ఆయన ఏమంటాడో తెలుసా? విశ్వాసము లేని అంటే ఏంటి? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ప్రతిదీ ఏదైతే లోకానికి అసాధ్యమో అది మీకు గాడ్ వాంట్స్ టు డెవలప్ దట్. హి డజంట్ వాంట్ యు టు బి నార్మల్. ఎందుకంటే ఆయన నేను చేయని కార్యాలు. తర్వాత ఇంకొక మాట అంటాడు, నాకంటే అది ఆయన హృదయం. సంబడి ఈస్ ట్యాపింగ్ ఇంటు ద విల్ ఆఫ్ గాడ్ టుడే. సో నిజ స్వరూపం. మనం ఎప్పుడైనా ఏదైనా అసాధ్యమైనది నమ్మామనుకోండి, అది జరగదులే అని మనం ఏంటి సాధ్యమైనంత వరకు ఏదో చిన్న చిన్న ప్రార్థిస్తాం. పెద్ద టార్గెట్ తీసుకోము. ఎందుకంటే అది ఏమో మనకు అంత సీన్ ఉందా, మనకు జరుగుతుందా. కానీ ఒకవేళ నువ్వు నమ్మితే అది ఏంటంట? నిజ స్వరూపం అంట. సో వెన్ యూ బిలీవ్ సంథింగ్ ఇంపాసిబుల్, దట్ ఈస్ ద సబ్స్టాన్స్. యూ గాట్ అ సబ్స్టాన్స్. అది ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రత్యక్షమవుతుందంట. ఈ రోజు ఎవరైనా ఏదైనా అసాధ్యమైన నమ్ముతున్నారా? మీరు నిజ స్వరూపంతో బయటకు వెళ్తున్నారు, ఒకరోజు మీకు అది ప్రత్యక్షమవుతుంది. సో ఫెయిత్ ఈస్ పవర్ఫుల్ స్టఫ్, మోర్ దెన్ యువర్ ఎడ్యుకేషన్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నీకు కలిగిన అన్నిటికంటే గొప్పదేంటి? విశ్వాసం. దాన్ని వాడుకో ఈ రోజు నుంచి. మనం దేనికోసం? చదువు కోసం ప్రార్థిస్తాం, తర్వాత జాబు, పెళ్లి, పిల్లలు. అందుకే అంటాడు, హీ దట్ నో ద లార్డ్ will do exploits. Daniel 11:32. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. ఇఫ్ యు నో గాడ్, యు బిలీవ్ ఇన్ సంథింగ్ హైలీ ఇంపాసిబుల్. ఒక్కొక్కసారి నువ్వు క్లెయిమ్ చేయాలా, ఒక్కొక్కసారి నీకు తెలియకుండా క్లెయిమ్ చేసినా, నువ్వు ప్రార్థించిన తర్వాత అది నిజ స్వరూపంగా మారి నిన్ను ఎదుర్కొంటుంది. యూ డోంట్ నో, సమ్ టైమ్స్ యూ ప్రే, ఆ తర్వాత నీకు విశ్వాసం రాదు. ఆ సమయంలో ప్రార్థిస్తావు, దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటాడు, అది నిజ స్వరూపము ప్రత్యక్షమై తీరుతుంది కొంతకాలం తర్వాత. యు సీ దట్ గాడ్ ఈస్ ఎ సీరియస్ గాడ్. అవునా కదా? ఆయన ఎంత సీరియస్ అంటే నీ కొరకు ప్రాణం పెట్టినంత సీరియస్. యు సీ దట్ నా ఇస్ నాట్ ఎన్ ఆప్షన్, హి డైడ్ ఫర్ యూ. ఈయన దేవుని కుమారుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, మన కొరకు, మనం పాపులై ఉండి, అనర్హుడై మన కొరకు ఏమైపోయాడు? హి డైడ్.
సో నువ్వు విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి దానికి నిజ స్వరూపంగానే మారుస్తాడు. ఐ డోంట్ నో, ఏదైతే మీరు ప్రార్థిస్తున్నారో, ఏదైతే చాలా కాలం ప్రార్థించి ఆపేశారో అది నిజ స్వరూపముగా మారును గాక. ఫెయిత్ ఈజ్ ఎ సబ్స్టాన్స్. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ ఎ సబ్స్టాన్స్. యు డోంట్ నో. హెబ్రూలు 11:6, హెబ్రూస్ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం అంటే ఏంటంట? ఆయన ఫలం ఇస్తాడంట. విశ్వాసంతో ప్రార్థించిన, నువ్వు అడిగిన, దేవుని సన్నిధిలో ఉన్న, ఏమన్నా చేసిన, వాట్ ఎవర్ యూ డూ, హీ ఈజ్ అ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి? ఆయన వెతకడం. నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే వెతుకుతున్నావు, అది నమ్ముతున్నావు. అసాధ్యమైన దాన్ని నమ్ముతున్నావు అంటే ఏంటి? ఆయన వెతుకుతున్నావు. ప్రభు ఇది చేయంటే వెతుకుతున్నావు. అలా వెతికితే ఆయనకి ఇష్టమంట. ఆయన ఏం చేస్తారంటే అప్పుడు దానికి ఫలాన్ని ఇస్తారంట. ఆయన కళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటాయంటే, ఎవరైనా నా నామాన్ని ఏమని అడుగుతున్నారా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా ఇంకాడని అడుగుతున్నారా, నా గురించి ఆలోచిస్తున్నారా, అలాంటివన్నీ నోట్ చేసుకొని ఆయన ప్రతి దానికి ఆయన ఫలాన్ని ఇస్తాడంట. ఇప్పుడు దాకా ఎవరెవరైతే ఏమేమైతే చేసి ఆగిపోయి జరగవనుకుంటున్నారో, ఈ రోజు నుంచి ఫలాలు మీకు మీ జీవితంలో రావడం ఆరంభమవును గాక. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. గాడ్ డస్ థింగ్స్. హీ చేంజ్ సర్కమ్స్టాన్సెస్. ఒక్కొక్కసారి 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. అబ్రహాంకి ఎన్ని ఏళ్ళు పట్టది? 25 ఏళ్ళు. పోనీ ఆ 25 ఏళ్ళ తర్వాత దేవుడు వచ్చి, అబ్రహాం నువ్వు అప్పుడు ప్రార్థించి నేను ఇస్తున్నానంటే, నువ్వు మంచోడు నాకు తెలిసిన ఆయన. సారా నువ్వు రెడీ అంటే నవ్వుకుంటుంది పక్కెళ్ళి, ఇంకేమిటి మొత్తం అయిపోయింది. అంటే నీకు సృష్టితో పరిస్థితితో సంబంధం లేదు. నువ్వు ప్రార్థించావా, అది నిజ రూపంగా నేను మారుస్తాను అంటున్నాడు దేవుడు. అవర్ జాబ్ ఈస్ టు ప్రే అండ్ బిలీవ్ ద ఇంపాసిబుల్. హీ వాంట్స్ టు డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. సంబడీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దర్ మేజర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దాకా మీకు మేకులయ్యి ఉన్న సమస్యల నుంచి మీరులో అనేక మంది బయటకు వస్తున్నారు. అనేక మందికి రిపోర్ట్లు నార్మల్ వస్తున్నాయి. అనేక మంది బలహీనతలను జయిస్తున్నారు. అనేక మంది పితరుల నుంచి వచ్చే బలహీనతల మీద అధికారం పొందుకుంటున్నారు. చాలా మంది పాప యొక్క ఆలోచనలు జయిస్తున్నారు, పాపేచ్ఛనలు జయిస్తున్నారు. యూ కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. యూ క్యాన్ డిఫీట్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ వీక్నెస్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ ఫాదర్. ఇది నిజమా? జరుగుతుందా? ప్రభువా నువ్వు జరిగించగలవు. అది నిజ స్వరూపం అంట. అంటే ఫెయిత్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఎస్ ఐ విల్ అలౌ ఇట్ టు కమ్ టు పాస్. ప్రాబ్లం అయింది కాదు, నువ్వు నమ్మగలవా? అమ్మో ఇది మారదు, ప్రభువా నువ్వు మార్చగలవు, నువ్వు మార్చిన ఆయన. ఒకవేళ నువ్వు 50-50లో ఉన్నా సరే చాలు, పని జరుగుతుంది. ఎందులో ఉన్నా 50-50. ఒక శిష్యులు వస్తారు. శిష్యులు వచ్చి, శిష్యులతో పాటు ఒక ఆయన కూడా వస్తాడు. అయ్యా నాకు ఒక కుమారుడు ఉన్నాడు, నీటిలో పడతాడు, అగ్గిలో పడతాడు, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు ఎలగొట్టలేకపోయారు. అప్పుడు ఆయన అతన్ని చూసి ఏమంటాడు? నమ్ముట నీ వశమైతే సాధ్యమంటాడు. అప్పుడు అతను అంటాడు, పుట్టినప్పటి నుంచి వస్తున్నాను ఇన్ని, ఎప్పుడు ఒక్కసారి కూడా సరిగ్గా లేడు, ఇప్పుడు నువ్వు స్వస్థపరుస్తాడంటే నేను కొంచెం అనుమానం ఉంది. విశ్వాసం నమ్ముతున్నాను, కానీ నా విశ్వాసాన్ని క్షమించయ్యా అంటున్నాడు. అవునా కదా? యా లార్డ్ ఐ బిలీవ్, ఎక్స్క్యూజ్ మై అన్బిలీఫ్. మార్క్ 9. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం. ఏమంటున్నాడు? అయ్యా నమ్ముచున్నాను, కానీ అపనమ్మకం ఉండకుండా. అంటే ఎంత ఉంది అతనికి విశ్వాసం? కొంచెం ఉంది. కొంచెం విశ్వాసం ఉండి పనిచేస్తుంది, ఎక్కువ ఉండాలి విశ్వాసం. యేసుప్రభు వారు అంటారు, ఆవగినంత ఉన్నా చాలు, మిగిలింది నేను చూసుకుంటాను, నీ పన్ను చేయంటున్నాడు. ఫెయిత్ ఈజ్ సో పవర్ఫుల్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 90% అన్బిలీఫ్ అండ్ 10% ఫెయిత్, గాడ్ సెడ్ దట్స్ ఇనఫ్. ఈరోజు ఎవరికైతే ఇంకా లేదు, కొన ఊపిరితో కొంచెం విశ్వాసం ఉందా, you will see the substance manifesting into reality. You see that God's not looking for great faith, even though he likes great faith. He honors great faith. ఆయనకి గొప్ప విశ్వాసం అంటే ఇష్టం. గొప్ప విశ్వాసాన్ని పొగుడుతాడు. ఒక స్త్రీ వచ్చి చెంగు పట్టుకుంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఒక అతను వచ్చి, అయ్యా మాట మాత్రము సెలవుమంటే అతని విశ్వాసము గొప్పది. ఇంకొక సహోదరి వచ్చి, పిల్లల రొట్టె కుక్కలకు పెట్టకూడదు అని ఆయన కొంచెం కఠినంగా మాట్లాడినప్పుడు, ఆమె అయినా తగ్గించుకొని, నువ్వేమన్నా అనుకో ప్రభువా, స్వస్థపరచాల్సింది అన్నప్పుడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది అని చెప్పి అక్కడ వదిలిపెట్టలే. విశ్వాసానికి అక్కడ ఏమనుంది? బహుమానం ఇస్తాడంట. హీఈస్ ద రివార్డర్ ఆఫ్ ఫెయిత్ అంటున్నాడు. ఇలాంటి విశ్వాసులు అబ్రహాంతో కూర్చుంటారంట. యు సీ దట్ గాడ్ వాంట్స్ యూ టు బిలీవ్ ఇన్ గ్రేట్ థింగ్స్, బిగ్ థింగ్స్. ఓకే 10 సార్లు ఫెయిల్ అయ్యావు, ఓకే ఒక 10 సంవత్సరాలు కొన్ని జరగలేదు, అవమానాలు వచ్చాయి, పోనే 11 ప్రార్థన చేయి, ఆ 10 అవమానాలు పోయేటంత ఘనత వచ్చేస్తుంది. విశ్వాస విషయంలో ఆగక, carry on, keep praying. You don't know, he is a rewarder. Faith will surely turn into reality. Lord, heal them now, bless them, set them free. ఇదిగో తండ్రి, ఈరోజు నువ్వు గొప్ప కార్యాలు, yes Lord, do it in their life.
వారి జీవితాల్లో ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో వారిని కూడా తాకండి ఆయన. బ్లెస్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్, ఎస్టాబ్లిష్ దెమ్ ఫేవర్ ఆన్ దర్ లైఫ్, హీలింగ్ ఇన్ దర్ బాడీస్, పెయిన్స్, సిక్నెసెస్, ట్యూమర్స్, ఎవ్రీథింగ్ గో అవే, బీ మేడ్ హోల్, కంప్లీట్ హీలింగ్, టోటల్ హీలింగ్ నజరేయుడైన యేసు నామమున. అయ్యా లార్డ్, గివ్ దెమ్ టోటల్ ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. Somebody say amen. God bless you.